ఫ్రెండ్స్, మనం కట్టుకునే ఇల్లు వేరా, కానీ ప్రకృతి నా తల్లి చూడ ఎలా చెట్టు ఈ ఎంత డిజైన్, ఈ డిజైన్ ఎవరు చేశారు? ఈ కింద నుంచి వెళ్ళి అలా స్ప్రెడ్ అయ్యి ఈ ప్రాంగణం అంతా అద్భుతంగా మీకు విజన్ అంత ఆనందంగా, అంత ఆరోగ్యం, అంత హ్యాపీనెస్గా ఉంది. చూడండి, ఇది ప్రకృతిని మనం ఎప్పుడైతే మనం చూస్తూ ఉంటామో, నేచర్స్ని మనం చూస్తుంటామో, నేచర్ని చూస్తూనే కొంది ఆనందం అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓవరకు 4 గోళ్ల మధ్యలో కూర్చొని మనం మనుషులు మేరబాటాలకి, మనుషులు వీటికే మనం ఆనందపడుతూ ఉంటాం. నేచరు పక్షులు చూస్తుంటే, డిస్కవర్ ఛానల్ చూస్తుంటే ఎన్ని కలర్లో పక్షులు, ఎన్ని కలర్లో కోతులు, ఎన్ని కలర్లు మనుషులు, ఎన్ని కలరు ఫ్లవర్స్, ఎన్ని రకాల మార్పులు ప్రకృతిలోనే. వర్షాకాలం, చలికాలం, ఎండాకాలం, క్లైమేట్ ఒక టైంలో మంచు పడుతుంటుంది, ఒక టైంలో వర్షం పడుతుంటుంది, ఒక టైంలో చలి కాలుతుంటుంది. ఇట్లా ప్రకృతిలోనే ఎన్నో అద్భుతమైన, ఇంతలో అద్భుతమైన విషయాలని మనం చూస్తూ ఉంటాం అన్నమాట. నేచరే మనకి, మనం మనుషులు భగవంతుడు సృష్టించి మనిషి నువ్వు ఎంజాయ్ చేయడానికి కోసమే నేచర్ని ఇన్ని రకాలుగా పొద్దున్నే సూర్యుడు ఫ్రెష్గా ఉదయించటం, అస్తమించటం, నైటు మూన్ రావటం, ఆ మూన్లో ఒక విధమైన ఫీలింగ్స్, పొద్దున్నే సూర్యుడు ఉదయించేటప్పుడు ఒక ఫీలింగు, సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు ఒక ఫీలింగ్స్, ఇదంతా కూడా చూస్తూ ఉంటే ఎంత ఆనందకరం ఉందో నా మిత్రులారా. ప్రకృతిని కానీ మనం ప్రేమించగలిగితే, ప్రకృతిని కానీ మనం చూడగలిగి, ఈ చెట్లు చూడు ఎలా డిజైన్ చేశారో, చూడు ఎట్లా ఉందో, అద్భుతం. ఈ చెట్లు చూడు ఎలా అంత ప్రకృతిని మనం చూస్తూ, ప్రతి క్షణం ప్రకృతిని చూసి ప్రేమిస్తూ ఉంటే, చెట్లు చూడు ఎలా ఉండే డిజైన్స్. ఈ చెట్లు చూడు ఎలా డిజైన్ చేశారు, చెట్టు చూడు ఇది ఎట్టుందో, చిన్న గొడుగులాగా, చిన్న ఇది ఎలా ఫీలింగ్ ఉంది ఇది. ఈ కాయలు చూడండి, ఇవి ఎట్లా ఉన్నాయి, చెట్లు డిజైన్ చేశారు. ప్రకృతిలో అద్భుతమైన ఈ విషయాన్ని మనం ప్రతి క్షణం చూసి ఆనందించి ఎంజాయ్ చేయడానికి ప్రకృతి మనకి ఎంత అద్భుతమైన విషయాలని పొద్దున్నే మేము చేసి వచ్చాము. అందుకని ప్రతి క్షణం మనుషుల మొఖాలే, మనుషుల విషయాలనే చూసి వాడు అట్టా అన్నాడు, వీడు ఇట్టా అన్నాడు అని చెప్పి మనుషుల విషయాల గురించే చెబుతున్నారు. కాబట్టి ప్రకృతిలోకి, నేచర్లో కానీ వస్తే అసలు మనుషుల విషయాలు, మనుషులు మాట్లాడే అనే సత్యాన్ని మనం గమనించాలన్నమాట నా మిత్రులారా. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.